హలో లవ్లీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాం. ఈ వీడియోలో అయితే రిసార్ట్ స్టే అండ్ ఊటీ కవర్ చేయబోతున్నాము. మేము బుక్ చేసుకున్న మిస్టిక్ వ్యాలీ రిసార్ట్ అయితే హెయిర్ పిన్ బెండ్ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఎన్నో నెంబర్ హెయిర్ పిన్ బెండ్ మధ్యలోనో ఐడియా అయితే లేదు, నోటీస్ చేయలేదు. అక్కడైతే నారో అండ్ మడ్ రోడ్ ఉంటుంది, దాని లోపలికి వెళ్తే వెళ్ళాలి. ఫస్ట్ అయితే మాకు భయం వేసింది, మేము కరెక్ట్ రూట్లోంచి వెళ్తున్నామా లేదా అని. అందుకని రిసార్ట్ వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు, అదే రూట్ అన్నారు. బట్ ఈ రూట్ అయితే ఫుల్ అడ్వెంచరస్గా ఉందండి. రిసార్ట్ నుంచే ఊటీకి ఇంకా 10 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. మేమైతే రిసార్ట్కి రీచ్ అయ్యేసరికి 12:30 అయింది అరౌండ్. చూడండి, ఎంట్రన్స్ అయితే సూపర్ సీనిక్, ఫ్రెష్ ఎయిర్, బర్డ్ సౌండ్, మన మైండ్కి అయితే కంప్లీట్ రిలాక్సేషన్ అండి. ఈ రిసార్ట్ అయితే నాకైతే ఫుల్ నచ్చేసింది. పదండి, మేము బుక్ చేసుకున్న రూమ్ ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇదైతే రూమ్ ఎంట్రన్స్ అండి, ఇక్కడ అన్ని రూమ్స్ ఇలాగే ఉంటాయి. మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే ఇది. పదండి, రూమ్లో అయితే ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇక్కడ చూడండి, అన్ని ఫర్నిచర్ ట్రెడిషనల్ లుక్లో అయితే ఉంది. బాత్రూమ్ అయితే అంత హైజీన్గా అనిపించలేదు. బాల్కనీ సపరేట్గా అయితే లేదు, బట్ పెద్ద విండో అయితే ఉంది. చూడండి, వ్యూ అయితే ఫుల్ గ్రీనరీ, మౌంటైన్ బ్రీజ్, బర్డ్ షాంపింగ్, వాటర్ ఫాల్స్, సూపర్ ఉంది వ్యూ అయితే. మావాడైతే ఫుల్ హ్యాపీ. లంచ్ అయితే అక్కడైతే రిసార్ట్లోంచి ఆర్డర్ చేసాము, సూపర్ ఉంది. మావాడికి కూడా తినిపించేసాము. ఈవినింగ్ టైం అయితే అయ్యింది, రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయటకు వచ్చాము. మాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది, చాలా అయితే చాలా బాగా అనిపించింది టూర్ అయితే. నాకైతే ఎస్పెషల్లీ గార్డెన్ అయితే ఎంతో బాగా అనిపించిందో, గార్డెన్ ఏరియా అయితే సూపర్ అనిపించింది. మా కిట్టుగాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఫుల్ హ్యాపీగా రన్ చేస్తూ ఉన్నాడు, ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు వాడైతే బాగా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్ అయితే. దాని పక్కనే ఇన్ఫినిటీ పూల్ అయితే ఉంది, చాలా బాగుందండి వ్యూ అయితే ఇక్కడ నుంచి. ఎంత బాగుందో, బట్ నేనైతే స్విమ్మింగ్ చేయలేకపోయాను. సూపర్ అనిపిస్తుంది. వాటర్ అయితే అంత క్లీన్గా అయితే లేవు, అందుకే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. వ్యూ అయితే చాలా బాగుంది. మా మమ్మీ మా బుజ్జిగాడు అయితే ఫుల్ చిల్ అవుతున్నారు అలా పడుకొని. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అయితే సూపర్ అనిపించింది. వాటర్ ఫాల్లో అయితే వాటర్ అయితే లేవు, మేము బుక్ చేసుకుంది జూన్లోనే, బట్ వాటర్ అయితే లేవు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ట్రస్ట్ మీ, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ ఒక్కటి అనిపించింది, పిల్లలకి మాత్రం ప్లే ఏరియా అయితే లేదు, అది కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది. మేమైతే బాబుతో ఫుల్ ఆడుకున్నాము. మేము 5 nights టూర్ ప్లాన్ చేసాము. 2 nights మైసూరులో ఉండేలాగా, 1 night రిసార్ట్లో ఉండేలాగా, 2 nights ఏమో బడ్జెట్ హోమ్ స్టేలో చేసాము. ఎందుకంటే ఇంత దూరం వచ్చి రిసార్ట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వకండి. ఇలాగా రిసార్ట్లో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫ్రెష్ వెదర్, ఫ్యామిలీ మూమెంట్స్ అండ్ అఫ్ కోర్స్ కిట్టుగాడ్ అడ్వెంచర్తో కంప్లీట్ అయింది. క్యాంప్ ఫైర్ కూడా ఉందండి గార్డెన్ ఏరియాలో, బట్ మేమైతే వెళ్ళలేదు. త్వరగా డిన్నర్ చేసేసి పడుకున్నాము. మా కిట్టుగాడైతే 6కే పడుకునిపోయాడు, మార్నింగ్ 8కి లేచాడు. నైట్ అయితే ఫుల్ చిల్ ఉందండి. ఇక్కడ చూడండి, మార్నింగ్ వ్యూ ఎంత బాగుందంటే, సన్ రైజ్ అవుతుంటే చాలా బాగా అనిపించింది గార్డెన్ ఏరియా అయితే. అక్కడైతే టీ గార్డెన్స్ కూడా ఉన్నాయి. మేమైతే చిన్నగా ట్రెక్కింగ్కి వెళ్దామని ట్రై చేసాము మా వాడిని వేసుకొని, బట్ అంత దూరం అయితే వెళ్ళలేదు, కానీ బాగుంది, ఎక్స్పీరియన్స్ అయింది.
ఇక్కడ టీ గార్డెన్స్ అయితే ఫుల్ మౌంటైన్ నిండా ఉన్నాయన్నమాట. ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది ఇది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు, బాగుంది టేస్ట్ కూడా. మా వాడికి కూడా తినిపించేసి ఇంకా బయలుదేరామండి ఊటీకి అయితే. ఊటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫుల్ చిల్ అయితే ఉండి మేమైతే 2 days ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. ఊటీలో అయితే బడ్జెట్ హోమ్ స్టే బుక్ చేసాము, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ బయట ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము ఊటీకి. మాకైతే అరౌండ్ 1000 రూపీసే పడింది రూమ్ కాస్ట్ వచ్చి. మేమైతే ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. ద హయ్యెస్ట్ పాయింట్ ఇన్ ద నీలగిరి అనమాట, దొడ్డబెట్ట. ఇది 4th హయ్యెస్ట్ అండి ఇన్ సౌత్ ఇండియాలోనే. ఇక్కడైతే టెలిస్కోప్ హౌస్ ఉంటుందండి. దొడ్డబెట్ట అంటే బిగ్ హిల్స్ అనమాట కన్నడలో. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. చాలా బాగుందండి మేఘాలు అయితే. ఇక్కడైతే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అయితే తెలియదు. ఒకసారి వర్షం పడేలా ఉంది, ఒకసారి అయితే ఫుల్ ఎండ వచ్చింది. మేమున్న హాఫ్ అన్ అవర్లో క్లైమేట్ అయితే చాలా టైమ్స్ మారిపోయింది. ఇక్కడైతే స్నాక్స్ తీసుకొని అలా తింటూ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఊటీ నుంచి అరౌండ్ 9 kilometers ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్ టీ గార్డెన్ అండి. చాలా బాగుంది టీ గార్డెన్ అయితే. మేమైతే ఆల్మోస్ట్ ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాము. ఇదైతే దొడ్డబెట్ట నుంచి వచ్చే దారిలోనే ఉంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ టీ గార్డెన్ ఫ్రమ్ ఊటీ అనమాట. నీలగిరి టీ గార్డెన్స్ ఇవి. చాలా బాగుంది, సన్లైట్ అలా పడుతూ పిక్చర్స్ అయితే సూపర్ వచ్చాయి. మేమైతే ఫుల్ పిక్చర్స్ తీసుకున్నాము ఇక్కడ మా వాడివైతే. ఇక్కడైతే టీ హార్వెస్టర్ కాస్ట్యూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి రెంట్కి. 2 members విత్ కిడ్ అయితే 250 రూపీస్ తీసుకున్నారు. 10 minutesలో ఫోటో కాపీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ లొకేషన్ వచ్చి బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడకు మేము 6:30 కల్లా రీచ్ అయిపోయాము. ఈ లొకేషన్ వచ్చి టీ గార్డెన్ పక్కనే ఉంటుందండి. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చి 30 రూపీస్ పర్ పర్సన్ అనమాట. కాంప్లిమెంటరీగా టీ కూడా ఇస్తారు వెళ్ళేటప్పుడు. చాలా బాగుంది టీ అయితే. ఇక్కడ ఎంటైర్ టీ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఎంట్రీ టికెట్ చూపిస్తే 30 grams చాక్లెట్ ఫ్రీ అయితే ఇస్తారు, బట్ మేమైతే వెళ్ళలేకపోయాము. అక్కడ తయారు చేసిన టీ పౌడర్స్ అండ్ చాక్లెట్స్ అయితే మనం పర్చేజ్ చేయొచ్చు. మనకి ఒక ట్యాగ్ అయితే ఇస్తారండి, ఆ ట్యాగ్ని స్కాన్ చేసి మనం అయితే కొనుక్కోవచ్చు అనమాట. టేస్ట్ చేసి చాక్లెట్స్ని కొందాం అనుకున్నాను, బట్ అక్కడైతే టేస్టింగ్ అయితే లేదు. టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చేసరికి అరౌండ్ మాకు 6:30 అయింది. ఒకేసారి డిన్నర్ చేసుకొని రూమ్కి వెళ్దాం అనుకున్నాము. రెయిన్ పడుతుంది అండ్ ఫుల్ చిల్ ఉందండి. అందుకని చెప్పి క్యాంప్ ఫైర్ ఉండే రెస్టారెంట్ అయితే చూస్ చేసుకున్నాము. రెస్టారెంట్ నేమ్ వచ్చి ఎర్ల్ సీక్రెట్. అంతా బాగుంది కానీ బిల్ అయితే ఫుల్ కాస్ట్ ఉందండి. మాకైతే తెలీదు ఇంత కాస్ట్ ఉంటుందని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫారినర్స్ ఉన్నారు ఆ రెస్టారెంట్లో. మావిడికి కూడా ఫుడ్ తినిపించేసి బయలుదేరాము. నెక్స్ట్ డే మార్నింగ్ 9:15కి ట్రైన్ అయితే బుక్ చేసాము. తాత్కాల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది, అవైతే కన్ఫర్మ్ అవ్వలేదు. అందుకని ఫస్ట్ అయితే మేము కూనూర్ వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఐఆర్సిటీసీ సైట్లో టాయ్ ట్రైన్ అయితే బుక్ చేసాము, అవైతే కన్ఫర్మ్ అయ్యాయి. కూనూర్లో టాయ్ ట్రైన్ 7:45కి బయలుదేరుతుంది. ఊటీకి వచ్చిన ప్రతి ఒక్కరూ టాయ్ ట్రైన్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అండి. టోటల్ టాయ్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో సపరేట్ వీడియోలో చూపిస్తాను. మేము ఊటీకి వచ్చేసరికి అరౌండ్ 9:40 అయింది. బ్రేక్ఫాస్ట్ చేసి చక్కచక్క బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయాము. ఎంట్రీ ఫీ వచ్చి అడల్ట్కి 100, చిల్డ్రన్కి 50 రూపీస్ అండి. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 11:30 అయింది. అక్కడ చాలా చిల్ ఉందండి ఆఫ్టర్నూన్ అయినా కానీ. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గ్లాస్ హౌస్ అండి. వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి దీంట్లో అయితే. ఇక్కడ స్పెషల్ ఈవెంట్ లైక్ ఫ్లవర్ షో జరుగుతుంది. రీసెంట్గా అయితే 127th ఫ్లవర్ షో అయితే జరిగింది. మేము వచ్చేసరికి ఫ్లవర్స్ అన్నీ ఎండిపోయాయండి. బట్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చి అయోధ్య టెంపుల్ అన్నమాట. ఇలా అయితే ఉన్నాయి.
మా వాడైతే ఆడడం స్టార్ట్ చేశాడండి. ఎంటైర్ ట్రిప్లో మా వాడైతే ఫుల్ సపోర్ట్ చేశాడండి. మాకు ఎక్కడ ఇబ్బంది లేదు. ఎత్తుకొని కూడా ఎత్తుకొనివ్వడండి. వాడే నడవాలంటాడు, వాడే ఆడుకుంటాడు. పిల్లల్ని చూసి వాళ్ళు ఎలా చేస్తే అలాగే చేస్తాడు. ఫుల్ సపోర్టివ్గా ఉన్నాడు. తిన్నాడు, టైంకి పడుకుంటాడు. చాలా సపోర్టివ్గా అనిపించింది. పిల్లలందరూ కూడా ఇంతే ఉంటారేమో బయటకు వస్తే. లైట్గా రైన్ అయితే పడుతుంది. మా వాడికైతే రెయిన్ కోట్ వేసేసాము. వాడి బబుల్స్తో చక్కగా ఆడు. నెక్స్ట్ టిబెటన్ మార్కెట్కి అయితే వచ్చాము. అక్కడ అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ స్వెటర్స్ మంచిగా షాపింగ్ అయితే చేయొచ్చు. అలాగా మేము అక్కడ నియర్ బై హోటల్లో తినేసాము. మా వాడికి కూడా అక్కడ తినిపించేసాము మక్కాన కలిపేసి. నెక్స్ట్ అయితే ఊటీ బోట్ హౌస్కి అయితే వచ్చాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ బోటింగ్స్ అయితే ఉన్నాయి. 5 సీటర్ 4 సీటర్ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. మేమైతే 4 సీటర్ పెడల్ బోట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మా కిట్టుగాడితో బోటింగ్ కాబట్టి కొంచెం సేఫ్గా ఉండడానికి 4 సీటర్స్ అయితే తీసుకున్నాము. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాడు మా కిట్టుగాడు కూడా. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అక్కడైతే హార్స్ రైడింగ్ అయితే ఉన్నాయి. 1 సైడ్ ట్రిప్కి అయితే 200 రూపీస్ తీసుకున్నారు. 10 మినిట్స్ వాక్ చేయిస్తారు అంతే. మా కిట్టుగాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు హార్స్ ఎక్కించిన తర్వాత. హార్స్ నుంచి దిగనంటాడే. బాగా నచ్చేసింది హార్స్ అయితే. అక్కడ నుంచి కర్ణాటక శ్రీ హార్టికల్చర్ గార్డెన్కి అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ అయితే కుదరలేదు. ఎంటైర్ ఊటీలో మేమైతే 5 అయితే కవర్ చేసాము. ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయాల్సింది. మాకైతే టైం లేదు కవర్ చేయడానికి. నెక్స్ట్ డే అయితే ఊటీ నుంచి ఒంగోలుకి వెళ్ళాలి. ఊటీ నుంచి మైసూర్ నుంచి ఒంగోలుకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి బయలుదేరామండి. సో ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. చూస్తున్నారు కదా, అలా లేక్లోంచి ఫాగ్ అలా బయటకు వస్తుంది. చూడ్డానికి అయితే సూపర్బ్ అనిపించింది. సీన్ అయితే స్పెక్టాక్యులర్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ సీన్ అయితే మీకు ఊటీ నుంచి మైసూర్కి వెళ్ళే హైవేలో అయితే ఉంటుంది. 2 రూట్స్ ఉన్నాయి అన్నాను కదా. ఇది అయితే గుల్హార్ రూట్ అనమాట. గుల్హార్ రూట్ అయితే సేఫెస్ట్ అనమాట కిడ్స్ ట్రావెలింగ్కి. ఆ దారిలోనే ఇంకా మీకు కవర్ చేయాల్సిన అయితే ఉన్నాయి. మేమైతే అంత కవర్ చేయలేదు. వన్ ఆఫ్ ద పాయింట్ వచ్చేసి షూటింగ్ పాయింట్ అనమాట. మేమైతే వెళ్ళలేదు, మాకైతే టైం లేదు. మీ కనుక వీలుంటే వెళ్ళండి. చాలా బాగుంటుందంట అక్కడ. నేచర్ గార్డెన్తో ఫుల్ మంచిగా అనిపిస్తుంది. ఫాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే బెటర్. ఇక్కడ 2-3 షూటింగ్స్ అయితే జరిగాయి. ఇంకొక లొకేషన్ వచ్చేసి ఫైన్ ఫారెస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఫాగ్ వస్తూ చాలా బాగుంది. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి శాండ్నల్లా లేక్ అనమాట. ఇక్కడికి కూడా మేము వెళ్ళలేకపోయాము. ఇక్కడితో ఊటీ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే ఊటీ టూర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉందండి. నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ ఏంటి, మాకు ఎంతైతే కాస్ట్ పడింది, కార్లో వెళ్ళడం బెనిఫిట్టా కాదా అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.